క్రీస్తు రాకడ ధ్వని ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మన ధ్యానాంశం క్రైస్తవుడు శ్రమలను గూర్చిన ఉపదేశం. క్రైస్తవుడికి శ్రమలు ఎందుకు? క్రైస్తవునికి శ్రమలు వస్తాయా? శ్రమల యొక్క మూలమేంటి? ఈ విషయాలు ఈరోజు అంశంలో ధ్యానం చేయబోతున్నాం. వాక్యం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో క్రైస్తవుడు శ్రమలు అను అంశంలో నుండి ఒక వర్తమానం తీసుకోబోతున్నాం. క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. సహాయము చేయండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. క్రైస్తవుడు శ్రమలను గూర్చిన ఉపదేశం. ఈ సబ్జెక్టులో నుండి ఒక వర్తమానం తీసుకోబోతున్నాం. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే ప్రియులారా, క్రైస్తవునికి శ్రమలు వస్తాయా రావా? వస్తే ఎందుకు వస్తాయి? క్రైస్తవునికి వచ్చే శ్రమలకు అన్యులకు వచ్చే శ్రమలకి మధ్య ఉన్న భేదమేంటి? దేవుడు శ్రమలు రాకుండా మనకి ఆపొచ్చు కదా? ఇలాంటి అనేకమైన ప్రశ్నలు, ధర్మ సందేహాలు వస్తుంటాయి. ఎంతోమంది ఆయా స్థలాలకు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు. అయితే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఒక చిన్న వర్తమానం ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నాను. శ్రమలను గూర్చిన ఉపదేశం అనే సబ్జెక్టులో నుండి క్రైస్తవుడు శ్రమలు పార్ట్ 2లో ఇంకా ఎక్కువ విషయాలు మీకు అందిస్తాం. ఈ వర్తమానంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రస్తావించడం జరుగుతుంది. గమనించండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్నారు, లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అని చెప్తున్నారు. అవును, యేసుక్రీస్తు జయమే మన జయం. యేసుక్రీస్తు వారు శ్రమలను జయించారు, జయశాలయ్యారు గనుక ఆయన జయం మనకు వర్తిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్రైస్తవునికి శ్రమలు రావు అని ప్రభువు చెప్పటం లేదు. చాలామంది దేవుడు నమ్ముకుంటే శ్రమలు రావు, రక్షణ పొందితే శ్రమలు రావు అని చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు. శ్రమలు రావు అని ప్రభువు చెప్పటం లేదు. శ్రమలు వస్తాయి అని వాక్యం చెప్తుంది. అయితే ప్రభువు జయించాడు కనుక ఆ జయం మనకి ఇస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా అంతిమ విజయం మనదవుతుంది. ఉదాహరణకి గొలియాతు, దావీదుని మీరు తీసుకోండి. దావీదు ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడు, గొలియాతు ఫిలిస్తీన్ల పక్షంగా ఉన్నారు. అవునా? అయితే ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి మధ్య జరగవలసిన యుద్ధం చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే దావీదు గొలియాతు దగ్గరికి వచ్చింది. వాస్తవానికి ఆ యుద్ధం ఎవరిది? ఇశ్రాయేలుది, ఫిలిస్తీన్లది. అయితే అందరూ యుద్ధం చేసుకొని అనేకులు చనిపోయే బదులు అటొకరు ఇటొకరు నిర్ణయించబడ్డారు. అవునా? ఆ యుద్ధంలో ఏమి జరిగింది? ఆ యుద్ధంలో మనం నేర్చుకోవలసిన లెసన్ ఏంటి ఆలోచించండి. ఆ యుద్ధంలో దావీదు విజయాన్ని సాధించాడు. దావీదు గొలియాతును హతమార్చాడు. సో ఇప్పుడు దావీదు యొక్క విజయం ఇశ్రాయేలీయులందరికీ వర్తించింది. మొదట్లో 40 రోజులు
గొలియాతు సవాలు చేసినప్పుడు ఇశ్రాయేలీయులు భయపడ్డారు, జంకారు. చివరికి ఏం జరిగింది? దావీదు గెలిచాడు, ఇశ్రాయేలీయులు విజయం సాధించారు, ఫిలిష్తీయులు పారిపోయారు. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో అదే జరుగుతుంది. క్రీస్తు విజయం మనందరికీ వర్తిస్తుంది. ఇశ్రాయేలీయుల వలె తాత్కాలికంగా కొంతకాలం మనం ఓడిపోయినట్టుగా, బాధపడుతున్నట్టుగా, దుఃఖిస్తున్నట్టుగా అనిపించినప్పటికీ అంతిమ విజయం మందే అని మనం తెలుసుకోవాలి. దావీదు విజయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు విజయం ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ వర్తించింది, అవునా? అలాగే క్రీస్తు విజయం క్రైస్తవులందరికీ వర్తిస్తుంది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. ఏది ఏమైనా అంతిమ విజయం మందే అని అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే క్రీస్తు మన పక్షంగా ఉన్నాడు, అలాగే మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుంది? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించుదురు అన్నాడు. మనలో ఉంది పరిశుద్ధాత్మ, లోకములో ఉంది సాతాను. పరిశుద్ధాత్మ లోకములో ఉన్న సాతాను కంటే గొప్పవాడు. అందువల్ల మనము వాక్యమును బట్టి, క్రీస్తు విజయమును బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనం విజయం సాధిస్తాము అని అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవునికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. అయితే అంతిమ విజయం మందే అనే సూత్రాన్ని మనం పట్టుకోవాలి. కొన్నిసార్లు ఈ క్రికెట్ మ్యాచెస్ మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క మ్యాచ్లో మనం చూసినప్పుడు మొదట ఒక టీం వారు బాగా ఓడిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉండిద్ది కదా. అయితే చివరికి వచ్చేసరికి ఏమైందంటే వారు స్కోర్ చేసి వారే గెలుస్తారు. అలాంటి మ్యాచ్లు చాలా ఆశ్చర్యాన్ని అనిపిస్తాయి. మొదట్లోనేమో వీళ్ళు ఓడిపోతున్నట్టుగా అనిపించిద్ది, చివరికి వచ్చేసరికి గెలుస్తారు. ఈ లోకంలో ఆత్మీయ పోరాటంలో కొన్నిసార్లు పరిస్థితులు అలా కనిపిస్తాయి. ప్రియమైన విశ్వాసులారా, సేవకులారా, నాయకులారా గమనించండి. ఇది ఆత్మీయ యాత్ర, ఆత్మీయ పోరాటం. ఎన్నో శ్రమలు, శోధనలు, ఒడిదుడుకులు, ప్రతికూల పరిస్థితులు, పరీక్షలు, పరిశోధనలు, పరిశీలన పరిస్థితులు జరుగుతుంటాయి. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు మన పక్షముగా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష విధి లేదు. రోమాపత్రిక 8:31 దేవుడు మన పక్షమందు ఉండగా మనకు విరోధి ఎవరు? కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఆనాడు ఆయన తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు సార్వత్రిక సంఘం మొత్తానికి వర్తిస్తాయి, వ్యక్తిగతంగా మన ఒక్కొక్కరికి కూడా వర్తిస్తాయి. ఏమన్నారు? శ్రమలు మీకు రావు అని చెప్పలేదు. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించేను కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు, నా జయాన్ని మీకు విజయంగా ఇస్తాను అన్నారు. అందువల్ల ఈ లోకంలో తాత్కాలికంగా పరిస్థితులు ఎలాగున్నా, మనం అనుకూల పరిస్థితుల్లో ఉన్నా, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా అంతిమ విజయం మనదే అనే సూత్రాన్ని అర్థం చేసుకొని విశ్వాసంతో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి. సామెతల్లో మరొక చోట ఏముందంటే నీవు శ్రమలో కురింగిపోయిన ఎడల చేతగాని వాడు అవుతావు అని వాక్యంలో ఉంది. శ్రమలు వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితం కృంగిపోకుండా, మనం విశ్వాసంలో సన్నగిల్లకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. సరే, మరొక విషయం, ఈ శ్రమలు అనేవి వ్యక్తి యొక్క జీవితంలో 3 విధాలుగా ఉంటాయి. 1 తాత్కాలికంగా వచ్చే శ్రమలు, 2 కొంతకాలం వచ్చే శ్రమలు, 3 దీర్ఘకాలంలో వచ్చే శ్రమలు. సో వాటిని బట్టి మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. అంతేకాదు, వ్యక్తికి ఈ శ్రమలు 4 దిక్కుల నుంచి వస్తాయని మీరు అర్థం చేసుకోండి. ఒక జ్వరం వచ్చినప్పుడు ఇది ఏ జ్వరము అనేది ఎలాగ మనం టెస్టుల ద్వారా తెలుసుకుంటాం, అవునా? ఏదో ఒక జ్వరం వస్తుంది, అయితే జ్వరాలు చాలా ఉన్నాయి, అది ఏ జ్వరమో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేయాలి. అలాగే దేవుని పిల్లలకి శ్రమలు వస్తున్నప్పుడు ఈ శ్రమలు 4 విధాలుగా వస్తాయి.
4 దిక్కులున్నట్లుగానే శ్రమలు కూడా 4 విధాలుగా వస్తాయి. అయితే ఏ దిక్కులో నుంచి మనకు శ్రమలు వచ్చినాయి అనేది మనం తెలుసుకొని ఆ శ్రమల్లో మన విజయాన్ని సాధించాలి. 1 దేవుని వైపు నుంచి వచ్చే శ్రమలు, 2 సాతాను వైపు నుంచి వచ్చే శ్రమలు, 3 మనుషుల వైపు నుంచి వచ్చే శ్రమలు, 4 మన స్వయంకృత అపరాధం వలన కలిగే శ్రమలు. వీటిని మనం గుర్తుపట్టాలి. ఈ 4 విధాలైన శ్రమల గురించి తర్వాత 4 వర్తమానాలు కూడా మనం తీసుకోవచ్చు. అయితే క్లుప్తంగా నేను గుర్తు చేస్తున్నాను. 1 దేవుని వైపు నుంచి వచ్చే శ్రమలేంటి? కొన్నిసార్లు దేవుడు ఆ శ్రమల్లో మనకు అనుభవం నేర్పించే దానికోసం, కొన్ని పాఠాలు నేర్పించే దానికోసం, మనకు మేలు చేసే దానికోసం, మనలను ఆశీర్వదించే దానికోసం, తన మహిమ కోసం కొన్నిసార్లు దేవుడు శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు పంపినటువంటి శ్రమలు మనకి ఉపయోగకరంగా ఉంటాయి. తెగులు వచ్చినప్పుడు ఎరువులు ఎట్లా ఉపయోగపడుతున్నాయో అలాగనే మరి ఈ శ్రమలు కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. 2వది సాతాను శ్రమలు. వాటిని మనం శోధన అని కూడా పిలవచ్చు. సాతాను పేరే శోధకుడు కాబట్టి అతడు శోధిస్తూ ఉంటాడు, ఎన్నో శ్రమలు పెడుతూ ఉంటాడు. వీటి వల్ల మనకి కీడు నష్టం కలిగిద్ది. అయితే మనం ప్రార్థన చేసుకొని వాటిని జయించుకోవాలి. 3వది మనుషుల ద్వారా వచ్చే శ్రమలు. కొన్నిసార్లు మనుషులు అసూయతోనో లేకపోతే ఈర్ష్యతోనో కొన్ని శ్రమలు రావటానికి కారుకులవుతారు. ఇతరులు మనకి నష్టాన్ని కలుగు చేస్తారు. కాబట్టి మనం అది గ్రహించుకొని మెలకువతో వివేకంతో ముందుకెళ్ళాలి. 4వది కొన్ని పర్యాయాలు మన స్వయంకృత అపరాధము ద్వారా మనము తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు, మన తప్పు నిర్ణయాలను బట్టి కూడా కొన్నిసార్లు శ్రమలు రావచ్చు. అలాంటి సమయంలో మనం ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ అడుక్కొని మన జీవితాలు సరిచేసుకున్నప్పుడు ఆ శ్రమలు తప్పించబడతాయి. దేవుడు సహాయం చేస్తాడు, విజయాన్ని ఇస్తాడు. సో ఈ విధంగా ఒక వ్యక్తి జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఈ 4 దిక్కుల్లో నుండి ఏ దిక్కు నుండి మొదట శ్రమలు వచ్చినాయో అది అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ శ్రమలను మనం ప్రార్థనాపూర్వకంగా జయించడానికి ప్రయత్నం చేయాలి. వాక్యంలో యాకోబు పత్రికలో చెప్పినట్టుగా మీరు దుఃఖముతో ఉంటే, శ్రమలో ఉంటే ప్రార్థన చేయండి అన్నాడు. అంటే ప్రార్థన ద్వారా మీరు ఆ శ్రమలో జయిస్తారని దాని అర్థం. అలాగే మీరు సంతోషంగా ఉంటే పాటలు పాడండి అన్నాడు. ఇది సూత్రం. దుఃఖం అనేది ప్రార్థనకు దారితీస్తుంది, సంతోషం అనేది పాటలు పాడటానికి దారితీస్తుంది. అంటే విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి సూత్రాన్ని అక్కడ యాకోబు ప్రతిపాదించినట్లుగా మనం చూస్తాం. మొత్తానికి వాక్యం ఏం చెప్తుంది? మనకు శ్రమలు వస్తాయి, అయితే అంతిమ విజయం మనదే. క్రీస్తు విజయము మనకి వర్తిస్తుంది. అది మరొక ముఖ్యమైనటువంటి విషయం. క్రైస్తవునికి శ్రమలు వచ్చినప్పుడు, అన్యులకి శ్రమలు వచ్చినప్పుడు ఓకే, ఇక క్రైస్తవులకి అన్యులకి మధ్య ఉన్న భేదం ఏంటి? మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు సహాయం చేయొచ్చు కదా, దేవుడు తప్పించవచ్చు కదా, ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు కదా. ఇలాంటి ఆలోచనలు కూడా మనకు వస్తుంటాయి కదా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. క్రైస్తవునికి వచ్చే శ్రమలు చివరికి వానికి మేలు చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. అన్యులకు వచ్చే శ్రమలు చివరికి వారికి కీడు చేస్తాయి. ఈ భేదం మనకు తెలిసి ఉండాలి. క్రైస్తవునికి ఎప్పుడు శ్రమలు వచ్చినా, ఎలా శ్రమలు వచ్చినా చివరికి ఆ శ్రమల ద్వారా క్రైస్తవుడు కొన్ని పాఠాలు నేర్చుకుంటాడు, అనుభవం నేర్చుకుంటాడు. ఆ శ్రమల్లో నుండి అతనికి మేలు కలుగుతుంది. అయితే అన్యుడికి ఆ శ్రమలు వస్తే అతని పక్షంగా దేవుడు లేడు గనక చివరికి ఆ శ్రమల ద్వారా అతడు నష్టపోవటం లేక కీడు తెచ్చుకోవటం జరిగిద్దన్నమాట. కాబట్టి దేవుని పిల్లలమైన మనం శ్రమల విషయంలో మెలకువ, వివేకం కలిగి ఉండాలి. వాక్యంలో మరొక చోట ఏముందంటే, దేవునిని మరుచు జనులకు శ్రమలు విస్తరించును అని చెప్పబడింది. కనుక ఎవరు కూడా దేవుణ్ణి మర్చిపోయి ఆయనకి దూరమయ్యే పరిస్థితిలో ఉండకూడదు. రక్షణ లేనోళ్ళు రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకున్నవారు
రక్షణలో స్థిరంగా ఉండి ఆ రక్షణ కొనసాగించుకోవాలి. మన జీవితంలో శ్రమలను ఒక భాగంగా తీసుకొని ప్రభువు మనతో ఉన్నాడు అనే ఉద్దేశంతో మనం ముందుకి వెళ్ళాలి. ఆయన పేరు ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మన జీవితాంతం మనకి తోడుగా ఉంటాడు కనుక ఆయన శ్రమల్లో కూడా మనకి తోడుగా ఉండి సమయోచితమైన సహాయం మనకు చేస్తాడు. ఆయన శ్రమల ఇమ్మానుయేలు, అంటే శ్రమల్లో కూడా తోడుగా ఉండి మనకు సహాయం చేసేవాడు. కాబట్టి ప్రియమైన వారులారా, అర్థం చేసుకోండి. మీరు వ్యక్తిగతంగా శ్రమల్లో ఉన్న, కుటుంబపరంగా, సంఘపరంగా, సమాజంలో ఏ ఇతర కారణాల చేత, అలాగే శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఏ కారణాల విషయంలో మనం శ్రమల్లో ఉన్నా ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ శ్రమలకి ప్రార్థన అనేది ఆయుధం. దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ, పశ్చాత్తాపడి, పొరపాట్లుంటే క్షమాపణ అడుక్కుంటూ, జీవితాన్ని సరిచేసుకుంటూ, దేవునితో మనం సమాధాన స్థితి కలిగి ఉండి, దేవునితో మనం అన్యోన్య సహవాసం చేస్తూ, మరి శ్రమలలో మెలకువ కలిగి ప్రార్థనాపూర్వకంగా వాటిని మనం జయించేవారిగా ఉండాలి. ఎందుకంటే శ్రమలను గూర్చిన ఉపదేశం అనే సబ్జెక్ట్లో తర్వాత కొన్ని వర్తమానాలు అందించడానికి మీకు ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఇంకొన్ని విషయాలు మీకు తెలుస్తాయి. కనుక ఈరోజు వర్తమానంలో అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుని పిల్లలకు ఈ లోకంలో శ్రమలు వస్తాయా రావా అంటే వస్తాయి. సముద్రం ఉన్నంతకాలం అలలు ఉంటూనే ఉంటాయి, అంతే కదా. అలాగే ఈ లోకమనే సముద్రంలో మనం ఉన్నప్పుడు శ్రమలు అనేటువంటి అలలు వస్తూ ఉంటాయి. అది మనం అర్థం చేసుకొని మరి ప్రార్థనాపూర్వకంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఆయన శ్రమల ఇమ్మానుయేలు గనుక ఆయన అన్ని విషయాల్లో మనకి తోడుగా ఉంటాడు. అందులో శ్రమల్లో కూడా తోడుగా ఉండి మనకు విజయం ఇస్తాడు. దానియేలు సింహం బౌల్లో ఉన్నప్పుడు మరి దేవుడు తన దూతను పంపించి విజయాన్ని ఇచ్చాడు. షడ్రకు మేషక అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపి విజయాన్ని ఇచ్చాడు. అట్లాగే మనం బైబిల్లో చూస్తే పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఎంతోమంది భక్తులు మరి శ్రమల్లో ఉన్నట్టుగా, దేవుడు వారికి తోడుగా ఉన్నట్టుగా, వారు విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన దేవుని యొక్క నమ్మకత్వాన్ని, మన దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, సర్వశక్తిని అర్థం చేసుకొని ఆయనకు అసాధ్యమనేది ఏమీ లేదు, ఆయన తెలియకుండా ఏదీ జరగదు, అది మనం ఆలోచించుకుంటూ మరి దేవుని పిల్లలమైనటువంటి మనం ఆత్మీయ జీవితంలో ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, వాక్యానుసారంగా జీవిస్తూ ఉండాలి. ఈ లోకములో ఎలాంటి శ్రమలు వచ్చినా దేవుని పిల్లలకు ఆ శ్రమల ద్వారా దేవుడు మేలు చేస్తాడు అని మనం అర్థం చేసుకుంటూ, అంతిమ విజయం మందే గనక ఎట్టి పరిస్థితుల్లో మనము దేవునికి దూరం అవ్వకుండా చూసుకోవాలి. ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, భక్తిని వదులుకోకుండా, విశ్వాసంలో సన్నగిల్లకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనం నడిపించుకుంటూ ముందుకు సాగిపోవాలని, శ్రమల్లో మన విజయాన్ని సాధించాలి అని ఆలోచిస్తున్నాం. ముగింపులో యేసుక్రీస్తు వారు శ్రమలు అనే మార్గము గుండా మనకంటే ముందుగా వెళ్ళారు. అన్ని శ్రమలు ఆయన భరించారు, అన్ని విధాలుగా ఆయన శిక్ష అనుభవించారు. మన పక్షంగా ఆయన మూల్యం చెల్లించటం కూడా జరిగింది. మన ఒక్కొక్కరి అపరాధములకు రావలసిన మూల్యం సమతుల్యంగా ఆయన ఆ మూల్యాన్ని చెల్లించారు కనుక ప్రభు మన పక్షంగా ఉన్నారు. ఆయన మనకు విజయం ఇస్తారు కనుక దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరూ ఈ అంచె దినాల్లో ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళండి, విశ్వాస యాత్ర కొనసాగించండి, మంచి ప్రార్థనాపరులుగా నడుస్తూ వాక్యానుసారంగా జీవించండి, విజయాన్ని సాధించండి. అట్టి కృపను దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయమని మనం చేస్తున్నాము. ఈ లోకములో నాయనా
మీ విజయాన్ని మాకు దయచేసి ప్రియ ప్రేక్షకులందరినీ ఆత్మీయ జీవితంలో మరి విజయవంతంగా నడిపించమని మనం చేస్తున్నాం. నాయనా, ఇంకా భవిష్యత్తులో మీ బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడటానికి సహాయం చేయండి. మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.